హైదరాబాద్ లో డ్రగ్స్ తనిఖీల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ కాగా మరో కానిస్టేబుల్ తో పాటు సీఐకి గాయాలయ్యాయి. హెచ్న్యూ అధికారులు అందుకున్న సమాచారంతో అబిడ్స్ పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బెలెనో కారులో వచ్చి మరో వ్యక్తికి ప్యాకెట్ అందజేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న సైఫ్ కు పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపించి బయటకు రావాలని సూచించారు. అయితే కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా రివర్స్ చేయడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ మహీందర్ యాదవ్ పైకి కారు దూసుకెళ్లింది. అనంతరం పోలీసులు వెంబడించి అఫ్జల్ గంజ్ వద్ద కారును అడ్డుకున్నారు. ఈ ఘటనపై అబిడ్స్ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ అటెంప్ట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి పరారయ్యారు. ఓ లేడీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ను నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్ లో ఆయనకు సంబంధించిన 2 చిరునామాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించిన ఉదయ్ కృష్ణారెడ్డి అక్కడ లేకపోవడంతో గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపిన అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.